ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఇటు రీతిగా మా అందరి జీవితాలలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. నూతన వారమును అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సాయంత్రం ఇంతవరకు ఈ ఆరాధన కార్యక్రమంలో మీ యొక్క తోడును మాకు అనుగ్రహించి అన్ని విషయాలలో మీరు నడిపించిన విధానమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రెండవ వర్తమానంలో కూడా ఎన్నో సంగతులు నేర్చుకొని మా యొక్క భక్తి జీవిత యాత్రను మరింత మేము మెరుగుపరుచుకున్నట్టుకు సహాయం చేయమని మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, మీ ఆత్మ సహాయం నడిపిస్తూ, యోగ్యత లేని మేము మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి ధైర్యంతో మీ కృపాసనము యొద్దకు వచ్చుచు ఆయన యొక్క పవిత్రమైన నామములోనే ఈ కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి మీ బంగారు పాదముల యొద్ద పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము మనందరి క్రైస్తవ జీవిత యాత్ర దానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కారణం, మనందరము కూడా క్రీస్తు సంఘస్థులము గనుక. క్రీస్తు సంఘం, సార్వత్రిక సంఘం ఉంది. సార్వత్రిక సంఘంలో స్థానిక సంఘాలు ఉంటాయి మనలాంటివి. అటు క్రీస్తు సార్వత్రిక సంఘమైన, ఆ సంఘములో భాగమైన స్థానిక సంఘాలైన దేవుని చట్ట ప్రకారంగా లేదా దేవుని రాజ్యాంగ ప్రకారంగా ఈ సంఘాలు నడవాలి. ఏమిటి దేవుని రాజ్యాంగం, ఏమిటి దేవుని చట్టం అని మనం ప్రశ్నిస్తే మనందరి చేతిలో ఉన్న బైబిల్ లేదా వాక్యం. దేవుని వాక్యమే సంఘానికి దేవుని చట్టం. దేవుని వాక్యమే సంఘానికి దేవుని రాజ్యాంగం. ఒక దేశంలో మనం ఉంటున్నప్పుడు ఆ దేశ చట్టంపై మనకు అంతో ఇంతో అవగాహన చాలా అవసరం. ఒక ప్రాంతంలో మనం ఉండేటప్పుడు ఆ ప్రాంతంలోని కట్టుబాట్లు లేదా కట్టడలు మనకు అవసరం తెలుసుకోవడం, తెలిసి ఉండడం. తెలియకపోతే మనము తప్పుగా జీవించే అవకాశం ఉంది, తప్పుగా వ్యవహరించే అవకాశం ఉంది, తప్పుగా ప్రవర్తించే అవకాశం ఉంది. అంటే ఎక్కడ ఉంటామో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రూల్స్ మనకు తెలియాలి. ఒక కంపెనీలో మనం ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ కంపెనీ రూల్స్ మనకు తెలియాలి. తెలియకుండా గుడ్డిగా మనం అక్కడ పని చేయలేం. కంపెనీకి రూల్స్ ఉంటాయా? ఉంటాయి. అది చిన్నదా పెద్దదా తర్వాత సంగతి. ఈరోజు ఇక్కడికి వచ్చి మనందరం కూడుకున్నాం. చెప్పులు బయట వదిలేసి వచ్చారా, వేసుకొని వచ్చారా లోపలికి? వదిలేసి వచ్చారు. అంటే ఏం తెలుసు కనుక వదిలేసి వచ్చారు? ఒక రూల్ ఉంది, తెలుసు కనుక వదిలేసి వచ్చాం. తెలియకపోతే వేసుకొని వచ్చేవాళ్ళం. వేసుకొని లోపలికి వచ్చిన తర్వాత లోపలున్న వాళ్ళు ఏం చెప్పేవారు? బయటికి వెళ్ళి వదిలేసి రండి అని చెబుతారు. రూల్స్ తెలుసుకోవడం అవసరమా? అవసరం. ఒక అమ్మాయిని అబ్బాయి ఇంటికి ఇవ్వాలన్నా, అబ్బాయిని ఇక్కడికి తెచ్చుకోవాలన్నా మా కట్టుబాట్లు ఇలా ఉంటాయండి, మా సాంప్రదాయాలు ఇలా ఉంటాయండి, మా యొక్క జీవిత విధానం ఇలా ఉంటుందండి, ఇంకా కొన్ని లోతుల్లోకి వెళ్తే మా విశ్వాసం ఇదండి, మా పద్ధతులు ఇవ్వండి అని చెప్పరు. వెరీ గుడ్. అలాగే సంఘము లోపలున్న మనము సంఘానికి సంబంధించిన రూల్స్ మనకు తెలియాలి. ఆ రూల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అందుకే సంఘానికి బైబిలే రాజ్యాంగం. బైబిల్ ఏం చెబితే దాన్ని పాటించవలసిన కర్తవ్యం సంఘానిది. అందుకే పౌలు భక్తుడు ఎఫెసులోని సంఘ పెద్దలను పిలిపించి వారిని పంపివేస్తూ ఆయన చెప్పిన మాటను
ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనము చూద్దాం. 32వ వచనం తీశారుగా. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. సంఘాన్ని పౌలు భక్తుడు ఆ ప్రాంతంలో పరిచర్య చేసిన ఒక పునాదికి సంబంధించిన వ్యక్తిగా, అంటే మొట్టమొదట అక్కడ పని చేసినటువంటి వ్యక్తిగా ఎఫెసు ప్రాంతంలో ఆ సంఘానికి ఆయన ఇస్తున్నటువంటి హెచ్చరికలు అవ్వండి, జాగ్రత్తలని చెప్పండి, ఇవన్నీ ఈ కోవకు చెందుతాయి. సంఘం అన్నది వాక్యానికి అప్పగింపబడుతోంది. ఒకవేళ సంఘం అన్నది వాక్యానికి అప్పగించబడకపోతే వచ్చే నష్టమేంటో పైన 29వ వచనంలో చూద్దాం. 29. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ప్రమాదం. ఖచ్చితంగా సంఘం అన్నది ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది. ఆ ప్రమాదము నుండి ఆ సంఘము తప్పింపబడాలి అనంటే ఆ సంఘానికి భద్రతే దేవుని వాక్యం. ఆ సంఘానికి రక్షణ కవచమే దేవుని వాక్యం, రక్షణ వలయం. సంఘం అంటే గోడలా? కాదుగా. సంఘం అంటే మనుషులు, సంఘం అంటే విశ్వాసులు. అంటే వాక్యానికి అప్పగించబడుచున్నది గోడలు కాదు, ఇటుకలు కాదు, రాళ్ళు కాదు, నిర్మాణం కాదు. విశ్వాసులైన వారు వాక్యానికి అప్పగించబడుతున్నారు. విశ్వాసులనే సంఘం వాక్యానికి అప్పగించబడుతున్నారు, లేదా అప్పగించబడుచున్నది సంఘం. దీని అర్థం విశ్వాసులందరి చేతిలో తప్పనిసరిగా ఏముండాలి? వాక్యం ఉండాలి. మాకు చదువు రాదు కదండి అని కొంతమంది అనొచ్చు. కొద్దిసేపు వారిని మినహాయిద్దాం. మాకు అక్షర జ్ఞానం లేదు, మేము చదవలేము. అలాంటి వారు చెప్పబడుతున్న వాక్యాన్ని వినాలి. కారణం, వినుట వలన విశ్వాసము కలుగును. ఇంతకు వినబడుతున్నది తమకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం మేరకు అది సరైనదా కాదా అనేటువంటి ఆలోచించవలసిన బాధ్యత వారికిని ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కూడుకున్నటువంటి సంఘముగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మాకు అక్షర జ్ఞానం ఉంది, మేము బైబిల్ చదవగలము, తెలుగే మాట్లాడుతున్నాను, తెలుగు బైబిల్ చదవగలిగే జ్ఞానం మాకుంది అని ఎవరెవరు అనగలరు? చేతి చూపించగలరా? మాకు తెలుగు చదవడం వచ్చు అన్నవాళ్ళు అంటే దాదాపుగా ఉన్నారు. ఇక్కడ 99% ఇక్కడ తెలుగు బైబిల్ని చదవగలిగేవారే. ఇప్పుడు ఎవరెవరైతే మేము చదవగలమని చేయెత్తి చూపారో మీ అందరి చేతుల్లో ఖచ్చితంగా బైబిల్ అన్నది ఉండి తీరాలి. ఎందుకు? మనలను దేవుడు తన వాక్యానికి అప్పగించాడు. పౌలు కదా అని అనకూడదు. పౌలు అనే తన దాసుని ద్వారా సంఘాన్ని వాక్యానికి అప్పగించుచున్నాడు దేవుడు. మనందరము కూడా వాక్యానికి అప్పగింపబడిన వారు, విశ్వాసులు అనే ట్యాగ్ కలిగిన వారు. ఇప్పుడు విశ్వాసులన్న వారు దేవుని వాక్యానికి అప్పగించబడితే ఇంతకు ఆయన ఏం చెబుతున్నట్టు? వాక్యం అనే బైబిల్ని చేతుల్లో పట్టుకోవడం వరకు మాత్రమే పరిమితం అవ్వమని కాదు. పట్టుకున్న బైబిల్ని తెరవాలి, తెరిచిన బైబిల్ని చదవాలి, చదివే బైబిల్ను పఠించాలి లేదా ధ్యానించాలి.
ఇంకా ముందుకెళితే నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? చదువుతూ నేర్చుకోవాలి, కొన్ని సందర్భాలలో వింటూ నేర్చుకోవాలి. ఏ విధము చేతనైనను వాక్యము నేర్చుకొనవలసిన బాధ్యత సంఘములోని విశ్వాసులకుంది. వచ్చి మేము వెళ్ళిపోతాము, వచ్చి మేము హాజరేంచుకొని వెళ్ళిపోతాము అని అంటే కుదరదు. విశ్వాసులు వాక్యానికి విద్యార్థులు కావాలి. విశ్వాసులు దేవుని వాక్యానికి విద్యార్థులు కావాలి. విశ్వాసులనే విద్యార్థులకు మందిరానికి వాళ్ళు వచ్చినప్పుడు వాక్యము నేర్పించవలసిన బాధ్యత అక్కడున్న సంఘ బోధకులది. అంటే ఓవరాల్గా నేర్పించవలసిన బాధ్యత బోధకులకు ఉంది, నేర్చుకోవలసిన బాధ్యత విశ్వాసులకు ఉంది. ఓవరాల్గా ఇదంతా బాధ్యత అన్నమాట. నేర్పించడంలో నేర్పించేవారు రాజీ పడినా, నేర్చుకోవడంలో నేర్చుకునే విశ్వాసులు రాజీ పడినా లెక్క ఇద్దరు చెప్పాలి దేవునికి కదా. నేర్పించేవాడు సరిగా నేర్పించకపోతే దానికి సంబంధించిన లెక్క దేవునికి చెప్పాలి. నేర్చుకునేవారు ఆసక్తి చూపగా మాకెందుకులే, వచ్చాము కదా, కూర్చున్నాము కదా, విన్నాము కదా, వెళ్ళిపోయాం కదా అని ఒక్క వారములో ఒక్క దినానికి మాత్రమే బైబిల్ని మనం పట్టించుకుంటే దీనికి సంబంధించిన లెక్క రేపు పొద్దున దేవునికి చెప్పాలి. అందుచేత ఒక మనిషి, సగటు మనిషి సంఘములోనికి ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అని మనము జనరల్గా మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళలో పుట్టుకతో క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వారు కొంతమంది ఉండకపోవచ్చు. అంటే మధ్యలో ప్రభువును తెలుసుకున్నవారు. ఎలా తెలుసుకున్నారు అని నేను అడుగుతున్నాను. ఎవరో చెప్పారు, ఏ సభలోనో, ఏ స్నేహితుడో, ఏ తెలిసిన వారో, ఎక్కడో ఈ చెవిన సువార్త వాక్యం వినపడింది ఒకప్పుడు. అది విన్న నేను ఆలోచించిన నాకు అది సత్యమని అనిపించింది. సత్యమని అనిపించిన నేను మందిరానికి రావడం మొదలుపెట్టాను. అటు రీతిగా నా క్రైస్తవ జీవితం మొదలైందని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలరు మీ అనుభవాన్ని. అంటే మొట్టమొదట మీరే బైబిల్ చదివి మీరు ప్రభులోకి రాలేదన్నమాట. ఎవరో చెబితే వచ్చారు. ఎవరో చెబితే విని విశ్వసించిన మీరు లోపలికి వచ్చిన తర్వాత, సంఘము లోపలికి వచ్చిన తర్వాత ఒకటి మీకు అర్థమైంది. నా స్నేహితుడు, నాకు తెలిసిన వ్యక్తి ఎవరో ఒకప్పుడు నాకు చెప్పాడు, 2 మాటలు చెప్పాడు, కొన్ని మాటలు చెప్పాడు. ఆ కొన్ని మాటలకు నా మనస్సు ఆకర్షింపబడింది. నేను ఆలోచించాను, ఇక్కడికి వచ్చాను. కానీ లోపలికి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి రావాల్సిన మరొక ఆలోచనే, ఆ రోజు నా స్నేహితుడు లేదా స్నేహితురాలు చెప్పిన మాట ఒక్క మాటే, పోనీ 2 మాటలే, కొన్ని మాటలే, కానీ అవి సరిపోవన్నమాట. ఇక్కడికి వచ్చిన నేను ఇక మీద నా భక్తి జీవితాన్ని కట్టుకోవాలి, నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అది సరైన పద్ధతిలో కట్టుకోవాలి అని అంటే మనుషుల మాటలు కాదు ఆధారం, దేవుని మాటలు. ఆ దేవుని మాటలకున్న మరొక పేరే దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యము చేత నా జీవితం కట్టబడాలన్నమాట. ఆ వాక్యమే బైబిల్ అయితే, బైబిల్ అనే దివ్య గ్రంథము చేత మన జీవితాలు కట్టబడాలి. ఒకవేళ పొరపాటున బైబిల్ మాకు అవసరం లేదు అనే ఆలోచన ఏ కోణములో మనకు తగిలినా మనము తప్పుదారిలోనికి వెళ్ళిపోయినట్టే. వాక్యాన్ని పక్కన పెట్టి నేను భక్తిగా ఉంటాను, వాక్యాన్ని పట్టించుకోకుండా నేను పరలోక యాత్రలో ఉంటాను, వాక్యాన్ని నేను పక్కన పెట్టేసి నా జీవితాన్ని నేను కట్టుకుంటానంటే కుదరదు. ఈ మాటలన్నీ పరిచయ మాటలకు అందరికీ అర్థమైతే, విశ్వాసులు అన్నవారు బైబిల్ పాఠకులు కావాలి, బైబిల్ రీడర్స్ కావాలి, బైబిల్ విద్యార్థులు కావాలనగా బైబిల్ స్టూడెంట్స్ కావాలి, బైబిల్ లెర్నర్స్ కావాలి. బిలీవర్స్ షుడ్ బికమ్ బైబిల్ రీడర్స్, బైబిల్ స్టూడెంట్స్ ఆర్ బైబిల్ లెర్నర్స్. అప్పుడే జీవితాలు కట్టబడతాయి. ఒక వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం
32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం. నలభై 6వ వచనం నుండి చదువుదాం. 46, 47. మరలా వారితో ఇట్లా నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకోవాలి. చెవికి మాత్రమే పరిమితమైతే కుదరదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అందరి చెవులకు వినపడుతున్నాయి. చెవులకు పరిమితమైతే కుదరదు, మనస్సులలోనికి వెళ్ళిపోవాలి. చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక అని ప్రభు పదే పదే కృత నిబంధనలు అంటుంటే ఎందుకన్నాడా అని అనిపిస్తుంటుంది. ఎవడికి లేవు చెవులు? కానీ చెవితో వినడం కాదు, మనస్సులలోనికి వెళ్ళాలి వాక్యం. అదే మాట్లాడుతున్నాడు భక్తుడు ప్రజలతో. మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకుని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి మీరు ఆజ్ఞాపించాలి. మీరు నేర్చుకోవడం మాత్రమే కాదు, ఈ వాక్యాన్ని మీ మనసులలో మీరు పెట్టుకోవడం మాత్రమే కాదు, తరువాత మీ సంతతి వారికి కూడా మీరు చెప్పాలి, మీరు బోధించాలి, మీరు నేర్పించాలి. ఆ సంతతి వారికి ఈ వాక్యాన్నే ఆస్తిగా ఇవ్వాలి. బాధ్యత. అంటే వాక్యం అన్నది ఎంత కీలకమైందో మనిషి జీవితానికి ఇంకొకసారి ఇక్కడ కనబడుతోంది. ఒక్కసారి మనందరం ఆలోచిద్దాం. ఇంత విశిష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని, ఇంత అవసరమైనటువంటి దేవుని వాక్యాన్ని, ఇంకా ఇంత అత్యవసరమైనటువంటి దేవుని వాక్యాన్ని ఇంతకు మనం ఎంత పట్టించుకుంటున్నాం, ఎంత పఠిస్తున్నాం? దేవుడు మనకిచ్చిన పిల్లలకు ఎంతవరకు మనం నేర్పిస్తున్నాం? పిల్లలకు ఆజ్ఞాపించాలి. బడికి వెళ్ళకపోతే, వెళ్ళిన తర్వాత హోంవర్క్లు సరిగా చేయకపోతే, పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే తల్లుల ప్రాణాలు తల్లడిల్లిపోతున్నాయి. ఎందుకంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫస్ట్ తల్లికే వస్తుంది. ఎక్కడైనా నాన్న మూడును బట్టి వస్తుంది చేతికి, ఫస్ట్ అమ్మ దగ్గరికే వచ్చేది. మనవాడు సరిగా చదవకపోతే అల్లాడిపోతాం. కానీ నీ బిడ్డకు నా వాక్యాన్ని ఇచ్చావా అని అడుగుతాడు చచ్చిపోయిన వెంటనే దేవుడు. ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని. వాడు ఎంత పెద్ద ఆఫీసర్ని చేసావు, ఎంత చదివించావు, ఎన్ని డబ్బులు కట్టావు, ఇవన్నీ కాదు. ఇవి సమాధి వరకే, కొంచెము మట్టుకే. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బులు, ఆస్తులు, ఐశ్వర్యాలు, సంపదలు, అంతస్తులు, ఇవన్నీ కూడా కొంచెము మట్టుకే ప్రయోజనం. ఈ జీవమందును రాబోయే జీవమందును మనకు ప్రయోజనకరమైనదే దేవుని వాక్యం. కన్ను మూసిన వెంటనే ప్రతి తండ్రిని దేవుడు అడిగేది ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తండ్రిగా పాస్ అయ్యామా, తల్లిగా పాస్ అయ్యామా అని అడిగిన తర్వాత చెక్ చేస్తాడు. 47 ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 47వ వచనం. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, పనికిరాని మాట కాదు. ఇది నిరర్థకమైన మాట కాదంటే అర్థం ఏంటి? పొర్రపాటున కూడా ఇది అవసరం లేదు, నాకు ఇది పెద్ద పనికొచ్చేది కాదని అనుకోవడానికి వీలు లేదు. జాగ్రత్త. పనికి రానిది అని ఒకవేళ మీరు తొందరపడి పక్కన పెట్టినా, పనికొచ్చేదైనా తర్వాత పట్టించుకుందాములే అని మీరు నిర్లక్ష్యము చేసినా, అట్టి సమయములోనే గుండె చప్పుడు ఆగిపోతే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు అని ఫుల్ స్టాప్ పెట్టకుండా నెక్స్ట్ మాట, ఇది మీకు జీవమే. ఏమిటది? జీవం. ఇది మీకు జీవమే. ఏది జీవం? దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఇంగ్లీష్కి వచ్చేసరికి దిస్ ఈజ్ యువర్ లైఫ్ అని అంటాడు. దిస్ ఈజ్ యువర్ లైఫ్, దిస్ ఈజ్ యువర్ లైఫ్ అంటే అర్థం ఏంటి? ఇదేరా నీ జీవితం అన్నాడు. అంతే, ఇదేరా నీ జీవితం. ఇది లేకపోతే అసలు నీ జీవితం జీవితమే కాదు.
జీవము లేని జీవితం, జీవము లేని జీవితం. ప్రతి ఒక్కరూ మన వయస్సును ఒక్కసారి పరిశీలించుకుందాం. ఇప్పుడు మన వయసు ఎంత, మన జీవితంలో మనం దేవుని వాక్యానికి ఇచ్చిన చోటెంత, నేర్చుకున్నదెంత, పట్టించుకున్నదెంత, లోకం కొరకు మనం కేటాయించిన సమయం ఎంత? దేవుని త్రాసులో ఇవన్నీ తూనిక చేయబడతాయి. దీనిని బట్టి, చివరి మాట 47వ వచనంలో చివరి మాట, దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. కాసేపు దీర్ఘాయుష్ అని అంటే నిత్యజీవం అనుకుందాం, అంతేనా? దానికి మించిన దీర్ఘాయుష్ ఎక్కడుంది? కన్ను మూసిన తర్వాత నిత్య జీవములోనికి మనం ప్రవేశించాలి అని అంటే ఇదే మీకు దిక్కు, ఇదే మీకు దిక్కు. బాగుంది. ఇదన్నమాట వాక్యం యొక్క అవసరత, ఇదన్నమాట వాక్యం యొక్క విశిష్టత. కొంతమంది సాకులు చెబుతారు, నా మైండ్కి ఎక్కవండి ఇవన్నీ, అందుకే చదవడం లేదని. నా మైండ్కి ఎక్కదండి, అందుకే నేను చదవను. ఈ మాట పక్కోళ్ళకి చెప్తే చెప్పండి, ఆయనకు చెప్పకండి. దేవుని దగ్గరకు వచ్చి కాకమ్మ కథలు చెప్పకూడదు. మనకు అర్థమయ్యే పరిధిలోనే రాయించాడు దేవుడు తన వాక్యాన్ని. ముఖ్యంగా మూల సిద్ధాంతాలు, ప్రధానమైనటువంటి విషయాలు, పరలోకానికి మనము పరలోకంలో మనం అడుగు పెట్టడానికి ఏ మాటలైతే మనకు అవసరమో వాటన్నిటిని చాలా చక్కగా సరళ భాషలోనే దేవుడు రాయించాడు. అయితే ఆ వాక్యము ఈరోజు మనకు మన తెలుగు భాషలో ఉంది. ఏ భాషలో ఉంది? తెలుగు భాషలో ఉంది. తెలుగు భాషలో మనం బైబిల్ చదివేటప్పుడు కొన్ని మనకు అర్థమైనట్టు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో కొన్ని అర్థం కావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం తీద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ కిందికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని, నెక్స్ట్ మాట, అతనిని ప్రేమించెను. ఆ ప్రేమించెను అనే పదం అండర్లైన్ చేద్దాం. ఎవరిని ప్రేమించారు? యోనాతాను గారు దావీదు గారిని ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు. 3వ వచనం, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. అంటే యోనాతాను గారికి దావీదు గారికి మధ్య ఒక సంబంధం ఉంది. దాని పేరు ప్రేమ. యోనాతాను గారు దావీదు గారిని ప్రేమించాడు, దావీదు గారు యోనాతాను గారిని ప్రేమించాడు. ఒకరి హృదయం మరొకరితో కలిసిపోయింది. ప్రేమ అనే పదం జాగ్రత్తగా మనసులో పెట్టుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా పక్క పుస్తకానికి వద్దాం. అది సమూయేలు 2వ గ్రంథం. 13వ అధ్యాయం. 13వ అధ్యాయం కొంచెం వేగంగా చదువుతాను, సందర్భం అర్థం కావడానికి. మొదటి వచనం నుంచి నోట్స్ రాసుకునే వాళ్ళు మొదటి నుంచి 15 వచనములు లేదా 22వ వచనం వరకు రాసుకోవచ్చు. మొదటి వచనం నుండి 22వ వచనం వరకు అన్ని చదవను, కానీ అవసరమైనంత మేరకు నేను చదివే ప్రయత్నం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతి అగు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. దావీదు గారికి ఎక్కువ మంది భార్యలు ఉన్నారు,
వారికి పుట్టినటువంటి పిల్లల పరిస్థితి. ఎవరిని మోహించారు? అమ్నోను అనేటువంటి దావీదు గారి కుమారుడు తామారు అనేటువంటి దావీదు గారి కుమార్తెను మోహించాడు. తల్లులు వేరు. 2వ వచనం, తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చెయ్యవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నోనుకు ఒక మిత్రుడున్నాడు. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియచెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషం వేసుకొని సలహా ఇస్తున్నాడు. నీ మంచం మీద పడుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజింపునట్లు ఆమె వచ్చిన నేను చూచుచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకున్నాడు. తర్వాత వాళ్ళ యొక్క ప్లాన్ అంతా వర్కౌట్ అయింది. వర్కౌట్ అయిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 12 లోపలికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె నా అన్నా నన్ను అవమానపరచకు అని బతిమలాడుకుంది, కానీ తప్పు చేశాడు. 15కి వచ్చేద్దాం నేరుగా. 15th verse 15. అమ్నోను ఈలాగు చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే, ఆ పదం అండర్లైన్ చేయండి, ప్రేమ. అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపోమ్మని ఆమెతో చెప్పాడు. అమ్నోను అనే ఈ మనిషి తామారు అనేటువంటి తన చెల్లెల్ని మొట్టమొదట ఏం చేశాడు? ప్రేమించాడు. యోనాతాను అనేటువంటి మనిషి దావీదు గారిని ఏం చేశాడు? ప్రేమించాడు. అక్కడ ప్రేమే, ఇక్కడ ప్రేమే. నేను చదివాను కనుక ఈ 2 ప్రేమలకు ఏమైనా తేడా ఉందా అని అడుగుతున్నాను. ఉందా? యోనాతాను గారికి దావీదు గారి మీద ఉన్న ప్రేమకు అమ్నోన్ అనేటువంటి మనిషికి తామారు అనే ఆ స్త్రీ పైన, పోని కన్యకైనటువంటి ఆమెపై ఉన్నటువంటి ప్రేమకు తేడా ఉందా? ఉంది అని సందర్భం చదివితే అర్థమైంది, కానీ ఉంది అని సందర్భం చదివితే మనకు అర్థమైంది. కానీ మామూలుగా రెండిటిని ఒక్క వాక్యంలో చెబితే, యోనాతాను దావీదును ప్రేమించాడు, అమ్నోను తామారును ప్రేమించాడు. సింపుల్గా చెప్పాను అనుకోండి, ఏమైనా వెంటనే మనకు వ్యత్యాసం అర్థమయ్యే అవకాశం ఉందా అని అడుగుతున్నాను. 2 చిన్న స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే అర్థం కాదు. కారణం అక్కడ ప్రేమ అనే ఒకే పదం 2 సందర్భాలలోనూ కనబడుతోంది. దీన్ని అలానే మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళి మరొక సందర్భాన్ని మీకు చూపిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. కొన్ని నెలల క్రితం దీని గురించి నేను మాట్లాడాను. మళ్ళీ ఇప్పుడు సందర్భం కనుక ప్రస్తావిస్తున్నా. 15వ వచనం నుండి చదువుదాం. అందరూ తీద్దాం బైబిల్. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత యేసు ప్రభువారు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. చెప్పండి అందరూ, యేసు ప్రభు ఏమని అడిగాడు పేతురు గారిని? నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఓవరాల్గా ప్రేమించుచున్నావా, డూ యు లవ్ మీ అని అడిగాడు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. సరే, పేతురు గారికి యేసు ప్రభు పైన ప్రేమ ఉందా లేదా తర్వాత పక్కన పెట్టేసి మాట్లాడదాం. కానీ యేసుక్రీస్తు ప్రభుకు పేతురు గారంటే ఇష్టమా లేదా అది చెప్పండి, మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా. పేతురు గారిని యేసు ప్రభు ప్రేమిస్తున్నాడా? రైట్. అంటే ఒక రకంగా
నేను నిన్ను ప్రేమించుచున్నానని నీకు తెలుసు కదా సీమోను పేతురు, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా? అది కాన్సెప్ట్ అక్కడ. యేసుప్రభు పేతురు గారిని ప్రేమించకుండా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని ఎందుకు అడుగుతాడు? నేను నిన్ను ప్రేమించుచున్నానని తెలిసిన నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా? అలా 3 సార్లు అడుగుతాడు ఆ సందర్భంలో. ఎవరిని? పేతురు గారిని. పేతురు గారు అంటే ఎవరు? ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకినవాడు. కొద్ది రోజుల క్రితమే ఆయన ఎవరో నేను ఎరుగనని 3 సార్లు బొంకిన పేతురు గారితో 3 సార్లు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఇక్కడ ప్రేమే. నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగిన యేసు ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రభు అని పేతురు గారు చెప్పిన సమాధానం ఆయనకు దొరికింది. ఏంటో, యోనాతానుది ప్రేమే, అమ్నోనుది ప్రేమే, పేతురు గారిది ప్రేమే, యేసు ప్రభుది కూడా ప్రేమే. కాసేపు నేను నలుగురిని ఇప్పుడు మీ ముందు పెట్టాను, మచ్చుకు స్పీడ్గా. నలుగురిది ప్రేమే. నేను బైబిల్ పక్కన పెట్టి కాసేపు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ నలుగురిది సేమ్ ప్రేమనా, ఏమైనా వేరువేరు తేడాలు ఉన్నట్టుగా మీకు ఏమైనా అనిపించిందా లేదా అని అడుగుతున్నాను. తేడా ఉందా? ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ప్రేమ కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ప్రేమ. నేను ఒకసారి స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇది యోహాను సువార్త 21:15 తెలుగులో చదివిందే. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసుప్రభు అడిగిన దానికి, ప్రేమించుచున్నావా అని తెలుగులో ఏదైతే మనకు కనబడుతుందో ఆ పదానికి మూల భాషకు వచ్చేసరికి ఇంగ్లీష్లో లవ్ అనే ఉంది, కానీ మూల భాష కంటే గ్రీకు భాష, ఇక్కడ గ్రీకు భాషలో అగాపే అన్న పదం కనబడుతోంది. తెలుగులో ప్రేమ, ఇంగ్లీష్లో లవ్, గ్రీకు భాషలో ఈ పుస్తకం రాయబడింది గ్రీకు భాషే. యోహాను సువార్త వ్రాయబడింది గ్రీకు భాషలోనే. గ్రీకు భాషలో నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు ప్రభువారు అడిగిన మాటలోని ప్రేమకున్న పేరు అగాపే. వర్బ్ ఫార్మాట్లో ఉంది, క్రియాపదముగా వాడబడింది. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు ప్రభువారు పేతురు గారిని అడిగినప్పుడు తెలుగులో ప్రేమించుచున్నావా అన్నదానికి అగాపే అని ఉంది. అగాపే అంటే అది ఒక రకమైన ప్రేమ. వివిధ రకాల ప్రేమలలో ఆ ప్రేమ ఒకటి. అప్పుడు పేతురు గారు ఏం చెప్పారు? అవును ప్రభువా, నేను ప్రేమించుచున్నాను అన్నాడు. అడిగిన ప్రశ్నకు ఆన్సర్ వచ్చిందా లేదా? వచ్చిందనే మన ఫీలింగ్ ఇక్కడ. ఎస్ లార్డ్, ఐ లవ్ యూ సో మచ్ అనొచ్చు ఇంగ్లీష్లో. కానీ ఆయన ఆన్సర్లో ఆయన ఉపయోగించిన పదాన్ని, పేతురు గారి సమాధానములో పేతురు గారు ఉపయోగించిన పదాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, డూ యు లవ్ మీ అని అడిగాడు పైన. నాపై నీకు అగాపే ప్రేమ ఉందా అని అడుగుతున్నాడు పైన. నాపై నీకు అగాపే ప్రేమ ఉందా అని అడిగితే పేతురు గారు ఇచ్చిన ఆన్సర్లో ఆయన ఉపయోగించిన పదం ఏంటో కింద చూపించు. ఐ డియర్లీ లవ్ యూ అన్నాడు ఇంగ్లీష్లో. కానీ మూల భాష అంటే గ్రీకు భాషలోకి వెళితే ఆయన ఉపయోగించిన పదం ఫిలో. నీపై నాకు ఒక ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఫిలియా అనే ప్రేమ. ఫిలో వర్బ్ ఫార్మాట్లో ఉంది అది. ఆయన ఏమడిగాడు పైన? అగాపే ప్రేమ ఉందా అని అడిగాడు. ఈయనేమిచ్చాడు ఆన్సర్? ఫిలియా అనే ప్రేమ ఉంది అన్నాడు. బైబిల్ చదివితేనే కదా మనకు విషయం అర్థమయ్యేది అని మాట్లాడుకొని వచ్చాం పరిచయ మాటల్లో. అలా తెలుగు బైబిల్ చదువుతుంటే ఒక సందర్భం మనకు తారసపడింది. ఆ సందర్భంలో ప్రభు అడుగుతున్నాడు పేతురు గారిని, నువ్వు నన్ను ప్రేమించుచున్నావు అంటే ఎస్ అనే ఆన్సర్ చెప్పాడు. కానీ ఆయన అడిగింది ఒకటి, ఈయన చెప్పింది ఒకటి. ఈ తేడా
ఎక్కడ దొరికింది మనకు? ఈ వ్యత్యాసం మనకెక్కడ మనం కనుగొనగలిగాం? మూల భాషలోకి వెళితే. యేసుప్రభువు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అది. సెకండ్ మళ్ళీ అడుగుతున్నాడు 16వ వచనం. యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. వెళ్దాం మూల భాషకు. డూ యు లవ్ మీ? మళ్ళీ అదే అడుగుతున్నాడు. నాపై నీకు అగాపే ప్రేమ ఉందా? దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటి కింద? మళ్ళీ అదే చెప్తున్నాడు. రెండవసారి అడిగిన అదే చెబుతున్నాడు. నేను 2 చూపించాను ఇప్పుడు మీకు. 15వ వచనం, 16వ వచనం. ఈ 2 వచనాలలో ఆయన ప్రశ్నలోని ఉద్దేశం ఒకటి, ఆయన ప్రశ్నకు ఇవ్వబడుతున్న ఆన్సర్ ఒకటి. ఈ తేడా ఎక్కడ కనపడింది మనకు? మూల భాషలో. అందరూ మూల భాష ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉందని నేను చెప్పట్లా. కొన్ని సందర్భాలలో బైబిల్ చదివేటప్పుడు మూల భాషల యొక్క అవసరత ఉంది అన్న ఫీలింగ్ మీకు కొంచెమైనా కలిగిందా లేదా అని అడుగుతున్నాను ఇప్పుడు. దీనిని సోర్స్ లాంగ్వేజ్, యోహాను సువార్త సోర్స్ లాంగ్వేజ్ ఏంటి? ఒరిజినల్ లాంగ్వేజ్ ఏంటి? గ్రీక్. ప్రియులారా, కొంచెం అంతో ఇంతో చదువుకున్న వాళ్ళు బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు ఒక విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. నేను బైబిల్ చదివేటప్పుడు, తెలుగు బైబిల్ చదివేటప్పుడు అవసరాన్ని బట్టి నేను మూల భాషలో కూడా తొంగి చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇది నేను చెప్పడం కాదు, తెలుగు బైబిల్లోనే ఆ మాటలు ఉంటాయి. తెలుగు బైబిల్లోనే ఆ మాటలు ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 18వ వచనం ఒకసారి చూద్దామా? 18. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అన్న మాట కనబడుతోంది. అద్వితీయ కుమారుడే అన్న దానికి ఫుట్నోట్లో అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అనుంది అని అంటున్నాడు. ఇప్పుడు అద్వితీయ కుమారుడు అని తీసుకోవాలా, అద్వితీయ దేవుడు అని తీసుకోవాలా? అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ కుమారుడు అని లేదు, అద్వితీయ దేవుడు అనే ఉంది అని తెలుగు భాష వచ్చిన మనకు తెలుగు బైబిల్ చెబుతోంది. అప్పుడు అనేక ప్రాచీన ప్రతులలో దేవుడు అని ఉంది గనుక ఇప్పుడు నేను ఎందుకైనా మంచిది ఒకసారి మూల భాషలో చూస్తే నాకెంత సహాయపడుతుంది, మూల భాషలో చూస్తే నాకు ఒక క్లారిటీ వస్తుంది కదా అన్న ఆలోచన ఇట్టి సందర్భాలలో అయినా మనకు రావద్దు? రావాలా లేదా చెప్పండి? ఎస్. యోబు గ్రంథం ఇంకొకటి చూద్దాం, ప్రస్తుతానికి ఒకటి చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. 6. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. అందులో దేవదూతలు అనే పదం ఉంది, అక్కడ 1 అనే సంఖ్య ఉంది. ఫుట్నోట్కి వస్తే మూల భాషలో దైవ కుమారులు అని ఉంది అని తెలుగు బైబిలే మనకు చెబుతోంది. ఏమని? ఇక్కడ దేవదూతలు అని ఉన్న మూల భాషలో కుమారులు అని ఉంది అనే ఒక హింట్ ఇచ్చింది తెలుగు బైబిలే. అంటే నీకు అవసరం అనుకుంటే మూల భాషను కూడా చెక్ చేయమని బైబిలే ఇచ్చిందా పర్మిషన్? మనకు ఇచ్చిందంటారా లేదంటారా? ఇచ్చింది. రెండు భిన్నంగా ఉన్నాయి. దేవదూతలు తీసుకోవాలా, దేవుని కుమారులు తీసుకోవాలా? ఏమని తీసుకోవాలి? నేను దేవదూతలు మాత్రమే తీసుకున్నానంటే దైవ కుమారులు అనే పదం తప్పవుతుందా? మూల భాషలో దైవ కుమారులు అనే ఉందని చెబుతోంది తెలుగు బైబిల్. పోనీ ఇక్కడ దైవ కుమారులను తీసేసుకుంటానంటే దేవదూతలు తప్పైపోతుందా? ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి బైబిల్లో. తెలుగు బైబిల్లోనే అనేక చోట్ల ఫుట్నోట్లో మూల భాషలో ఇది ఉంది, మూల భాషలో ఇది ఉంది, మూల భాషలో ఇది ఉందని మనకు హింట్స్ ఇచ్చుకుంటూ వచ్చింది బైబిల్. అందుకే ఈరోజు మన అంశం స్క్రీన్ మీద చూద్దాం. చదవండి. బైబిల్ పాఠకులకు మూల భాష అవసరత ఉన్నదా? ఇది మొదటి భాగం. ఇప్పుడు నేను ఈరోజు మాట్లాడేదంతా ఫస్ట్ పార్టే.
విశ్వాసులు బైబిల్కి ఏమి కావాలని చెప్పుకుంటూ వచ్చాను ప్రారంభంలో. విద్యార్థులు కావాలి. విద్యార్థులుగా విశ్వాసులు మారితే బైబిల్ని పఠించేటప్పుడు కొన్ని సందర్భాలలో ఈ అవసరత ఉంది అని బైబిలే మనకు సూచనలు ఇస్తోంది. అందుకే నోట్స్ రాసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఈ అంశముతో ఈరోజు మేము సందేశం వింటున్నామన్నమాట. ఏమిటది? బైబిల్ పాఠకులకు, పోని విద్యార్థులకు, బైబిల్ చదివేవారికి మూల భాష అవసరత ఉందా అన్న ప్రశ్నకు ఇప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయం చూస్తే ఉంది అనే ఆన్సరే వస్తుందా, లేదనే ఆన్సర్ వస్తుందా అని అడుగుతున్నాను. ఉంటేనే కదా క్లారిటీ, ఉంటేనే కదా ప్రభు ఏమడుగుతున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు మనకు అర్థమయ్యేది. తెలుగులో రెండిటికి ప్రేమ అనే పదమే వాడాడు. తెలుగులో రెండిటికి ప్రేమ అనే పదమే వాడేశాడు. కానీ ప్రభు అడుగుతున్న ప్రేమ వేరు, పేతురు గారు చెబుతున్న ప్రేమ వేరు. ఏ భాషలో వ్రాయబడింది యోహాను సువార్త? గ్రీకు భాషలో. ఆనాటి అంతర్జాతీయ భాష అది. ఈరోజు ఎలాగైతే గ్లోబల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉందో, ఆ రోజుల్లో గ్రీక్ లాంగ్వేజ్ ఉండేది. క్రొత్త నిబంధనలోని పుస్తకాలు గ్రీకు భాషలో వ్రాయబడ్డాయి. ఆ ప్రాచీన గ్రీకులు, అంటే క్రీస్తు పూర్వం నుంచి ఉన్నటువంటి గ్రీకులు, సమాజంలో కనబడే ప్రేమల గురించి ఆలోచించడం మొదలుపెట్టి సమాజంలో వారు 8 రకాల ప్రేమలను కనుగొన్నారు, డివైడ్ చేశారు. సమాజంలో 8 రకాల ప్రేమలున్నాయని విభజించారు. ఆ ప్రేమను తీసుకొని ఈ ప్రేమతో, ఈ ప్రేమను తీసుకొని ఆ ప్రేమతో జత కలిపేస్తే అర్థాలు మారిపోతాయి. అందుకే యోనాతాను గారి ప్రేమ వేరు, అమ్నోను అనే మనిషి యొక్క ప్రేమ వేరు, పేతురు గారికి యేసు ప్రభు మీద ఉన్న ప్రేమ వేరు, యేసు ప్రభుకు పేతురు గారి మీద ఉన్న ప్రేమ వేరు. కానీ తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మనకు కనబడే ఒకే ఒక పదమే ప్రేమ లేదా లవ్. అందుకే ఈ మొదటి భాగంలో, నేను ఇప్పుడు మొదటి భాగం మాట్లాడుతున్నానంటే రెండో భాగం ఉన్నట్టేనా? ఉంది. ఇది మొదటి భాగం. కొంచెం అందరికీ విషయం త్వరగా అర్థం కావడం కోసం ప్రేమ అనే పదం తీసుకుంటున్నాను మన నాలెడ్జ్ కోసం. ప్రేమలో ఉండే 8 రకాల ప్రేమలు. గ్రీకులు దీనిని ఆలోచించి ప్రజల ముందు ప్రస్తావించిన ప్రేమలు. అవి ఎప్పుడో అని కాదు, ఈరోజు కూడా అవి నిజాలే. అందులో మొదటి ప్రేమ ఏంటో స్క్రీన్ మీద చూద్దాం. ఇది ఒక రకమైన ప్రేమ. దీని పేరు మోహపు ప్రేమ, ఇరోజ్. గ్రీకు పదం అది, ఇరోజ్. అమ్నోనుకు తామారు అనే తన చెల్లిపై పుట్టిన భయంకరమైన ప్రేమ అది. ఫిజికల్ లవ్, ప్యాషనెట్ లవ్ లేదా సెక్షువల్ లవ్, మోహపు ప్రేమ. రెఫరెన్స్ ఏం రాసుకుంటారు దీనికి? నన్ను చూపించు. రైట్, వెరీ గుడ్. ఇది ఒక రకమైన ప్రేమ. ఈ ప్రేమను తీసుకొచ్చి బైబిల్లో ఉందా? అమ్నోను తామారును ప్రేమించాననే ఉందా? ఆ ప్రేమను తీసుకొని అన్ని ప్రేమలకు కలపకూడదు, డివైడ్ చేసేయాలి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 15 వచనములు మీరు దీనికి సంబంధించిన రెఫరెన్స్గా మీరు రాసుకోవాలి. అక్కడున్న ప్రేమ వేరు అని మనం పసిగట్టాలి. ఇరోజ్, దాని పేరేంటి? ఇరోజ్. అదొక ప్రేమ. ఫిజికల్ లవ్, ప్యాషనెట్ లవ్, రొమాంటిక్ లవ్. అది మనం చూస్తున్నాం అక్కడ. రైట్. అయితే యోనాతాను గారికి దావీదు గారి మీద ప్రేమ ఉన్నట్టుగా ఇందాకే చదివాం మనం. సమూయేలు 1వ గ్రంథం 18వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ ప్రేమనేమనాలి? ఇమేజ్ నెంబర్ నెక్స్ట్ వన్ ప్లీజ్. ఆ ప్రేమ ఏంటో చూడండి. ఇది స్నేహితుల ప్రేమ. దాన్ని ఏమని పిలుస్తున్నారు? ఫిలియా, ఫ్రెండ్షిప్ లవ్, ఫ్రెండ్లీ లవ్. ఫిలియా, ఫ్రెండ్షిప్ లవ్,
స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. అమ్నోను ప్రేమను తీసుకొని వచ్చి ఇక్కడ కలపకూడదు. అది వేరు, ఇది వేరు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1-2 ఏమన్నాం దానిని? గ్రీకు భాషలో ఏమన్నారు దానిని? ఫిలియా అని పిలిచారు. నంబర్ 3, ఫస్ట్ విందాం. మనము పసిపిల్లలతో కొంతమందిని మన పసిపిల్లలు కనపడగానే ఏం చేస్తాం? తెలియకుండానే ఆడుకుంటాం. అదేనా? పసిపిల్లలతో మనము ప్లాన్ చేసుకొని ఆడుకుంటామో, వాళ్ళు కనబడగానే ఆడుకుంటామో చెప్పండి. పసిపిల్లలతో జనరల్గా వాళ్ళని గిల్లడము, లేకపోతే వాళ్ళని ఏడిపించడము, వారిని టీజ్ చేయడము, అదొక ఆనందం మనకు. ముద్దు ప్రేమ, ఆడుకునే ప్రేమ. విషయం ఏంటంటే పసిపిల్లలతోనే కాదు, కొన్ని సందర్భాలలో కొంతమందిని చూస్తే చెనకాలనిపిస్తుంటుంది మనకు. చూసారా? కొంతమందిని చూస్తే అలా ఆట పట్టించాలనిపిస్తుంటుంది, ఏడిపించాలనిపిస్తుంటుంది. అది కూడా ఒక లవ్వే, అది ఒక డిఫరెంట్ లవ్. అది ఆట పట్టించాలి, ఏడిపించాలి, విసిగించాలి. శత్రువు అని కాదు. దీనికి కూడా ఒక పదం ఉంది. నాకు అందరు ఇష్టమే, కానీ ఈ పర్సన్ కనబడితే చెనకాలనిపిస్తుంటుంది. అలాంటి వ్యక్తులు మనకు ఉన్నారు లేదా లైఫ్లో చెప్పండి? ఉంటారుగా. పసిపిల్లలు, కొంచెం పెద్దవాళ్ళైనా మనం చెనుకుతుంటాం, పెద్దవాళ్ళైనా చెనుకుతుంటాం. ఎందుకు? ఆడుకోవాలనిపిస్తుంటుంది వాళ్ళతో. ఆ ప్రేమ ఏంటో చూద్దాం స్క్రీన్ మీద. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. లూడూస్. ఏ ప్రేమ అది? ఆడుకునే ప్రేమ. ప్లేఫుల్ లవ్. ప్లేఫుల్ లవ్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? ఫైనల్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని నేర్చుకుందాం, సందర్భం వచ్చింది కనుక. ప్లేఫుల్ లవ్ అంటే పిల్లలతో ఆడుకోవడము, ఈ లవ్వే. వయసు పెద్దదైనా మనం ఆడుకుంటుంటాం. కొంతమంది ఇందాక చెప్పానే, అది ప్లేఫుల్ లవ్వే. కొన్ని సందర్భాలలో ప్రియుడు ప్రేయసి కూడా ఒకరినొకరు చెనుక్కుంటూ, గిల్లుకుంటూ, లేదా ఏడిపించుకుంటూ చేసే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అది కూడా దీని కిందికే వస్తుంది. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ కేటగిరీలో వీటన్నిటిని తీసుకొని వచ్చేసారు. ఇవన్నీ కూడా ఆడుకునే ప్రేమలు. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఆడుకునేటువంటి ప్రేమ, ఇది ఒక లవ్. ఎన్ని అయిపోయినాయి ఇంతవరకు? వెరీ గుడ్. అయితే ఇంకొక ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే, పరిచయం ఏర్పడింది మనకే, స్నేహితుల మధ్య. ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, కాసేపు నా ఎడల మీరు తప్పు చేశారనుకోండి, పోనీ నేను మీ ఎడల తప్పు చేశాను అనుకోండి, ఇక్కడ ఒక ప్రేమ ఉంటుంది. మన ఇద్దరి మధ్య ఒక ప్రేమ ఉందిగా, సహోదర ప్రేమ అనుకుందాం కాసేపు. కానీ సహోదర ప్రేమలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, నేను నిజంగానే ఒక తప్పు చేశాను మీ ఎడల. మీ లెక్కలు ఎలా ఉంటాయంటే, చేస్తే చేశాడు, దీనికోసం ఇప్పుడు మా రిలేషన్ ఏమైనా దెబ్బ తీసుకోవాలా అని ఒక ఆలోచన చేస్తాం మనం. ఇంతకాలం ఉన్న ఈ బంధం, సంబంధం ఏదైతే ఉందో, ఈ చిన్న మాటతో ఎవరు అన్నారు, వంశాన మిమ్మల్ని ఇలా అన్నాడు అనేసరికి ఆ మాటను తీసుకొని ఇప్పుడు నేను అర్జెంటుగా ఆయనకు దూరం అవ్వాలా? ఎందుకన్నాడో ఏమో, వదిలేద్దాం, పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే నాకు ఆయనతో సంబంధం అవసరం, మీ పక్క వారితో సంబంధం అవసరం. దీన్ని ఏమంటామంటే, తనకు నాకు మధ్య ప్రేమ ఒకప్పుడు మొదలైంది, కానీ ఆ మొదలైన ప్రేమ మేమెప్పుడు నిలవాలని అనుకుంటున్నాం. మనం కొంత ఏమనుకుంటాం, ఒకరితో పరిచయం ఏర్పడిన తర్వాత మనం ఏం కోరుకుంటాం? ఈ పరిచయం మా జీవితాంతం ఉండాలని మేము కోరుకుంటున్నాం అని ప్రార్థన కూడా చేస్తాం. చూడండి, ఈ కుటుంబంతో మాకు ఒక పరిచయం ఏర్పడింది ప్రభువా, ఈరోజు తొలిసారి ఈ పరిచయం మాకు జీవితాంతం ఉండేలా చేయి ప్రభువా అని నెమ్మదిగా ఆ కుటుంబానికి మన కుటుంబానికి మధ్య ప్రేమలు పెరుగుతూ ఉంటాయి. ప్రేమలు పెరుగుతూ ఉంటాయి. పెరగడం మాత్రమే కాదు, ఒకవేళ చిన్న పొరపాట్లు ఏదైనా జరిగినా ఎవరు చెప్పకుండా మనం క్షమించేస్తుంటాం, పట్టించుకోం, ఇక్కడికి ఎక్కించుకోం. అంతేనా? ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? అక్కడ ఒక కుటుంబం ఉంది, ఇక్కడ ఒక కుటుంబం ఉంది, మంచి పరిచయం ఏర్పడింది, కలిసి చక్కగా పెరుగుతున్నారు, బాగానే ఉంది. అనుకోకుండా ఈ కుటుంబంలోని బిడ్డ ఆ కుటుంబంలోని బిడ్డని ఏదో ఒక మాట అనింది. ఆ కుటుంబంలోని బిడ్డ ఈ కుటుంబంలోని బిడ్డ అనింది కదా, ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అంటే, ఆ అమ్మాయి నన్ను ఈ మాట అనేది, లేదా ఆ అబ్బాయి నన్ను ఈ మాట అన్నాడని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండు కుటుంబాలు బజార్న నిలుచుకొని, రోడ్డు మీద నిలుచుకొని ఇద్దరు కొట్టుకోవాలా? ఏం చేస్తారని అడుగుతున్నా. పెద్దలు ఏం చేస్తారని అడుగుతున్నా. మెచ్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు ఏదో అనుకున్నారా? ఇప్పుడు పెద్దలైనా మనం ఏం చేయకూడదు చెప్పండి? పట్టించుకోకూడదు అనే ఒక లెక్కలోకి వస్తామా లేదా? కారణం ఇక్కడ ఒక ప్రేమ ఉంది. ఏం ప్రేమను చెప్పనా?
ఆన్ ద స్క్రీన్. నిలబెట్టుకునే ప్రేమ లేదా నిలిచే ప్రేమ, దాన్ని ప్రాగ్మా అని పిలిచారు. లాంగ్ స్టాండింగ్ లవ్ అది, లేదా లాంగ్ లాస్టింగ్ లవ్ అది. లాంగ్ స్టాండింగ్ లవ్, లాంగ్ లాస్టింగ్ లవ్, ఇది ప్రేమనే, ఇది ప్రేమనే. 4 చూపించి ఒకసారి. 1 2 3 4 వరుసగా. నంబర్ 1 మోహపు ప్రేమ, ఇరాజ్. నంబర్ 2 స్నేహితుల ప్రేమ, ఫిలియా. నంబర్ 3 ఆడుకొను ప్రేమ, లుడూజ్. నంబర్ 4 నిలిచే ప్రేమ లేదా నిలబెట్టుకునే ప్రేమ, ప్రాగ్మా. ఇది ప్రేమనే. రైట్. నేను అడుగుతున్నాను, ప్రాచీన ప్రపంచంలో ఎప్పుడో గ్రీకుల మధ్య ఇలాంటి ప్రేమలు ఉండేవి అని అనుకుందామా? ఇప్పటికీ ప్రేమలు ఉన్నాయా లేదా సమాజంలో అని అడుగుతున్నాను. ఉన్నాయి కదా, ఇప్పటికి ఉన్నాయి కదా, ఈ ప్రేమలు ఉన్నాయిగా, ఉన్నాయి. ఇప్పుడు మీకు మరొక ప్రేమను పరిచయం చేస్తాను. ఈ ప్రేమ ఎంత విచిత్రమైందంటే, నాకు మీరంటే ప్రేమ, మీకు కూడా నేనంటే ప్రేమ. కానీ నా బుద్ధి ఎలాంటిదంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నన్ను పెట్టుకొని మళ్ళీ రాసుకుంటే నా బుద్ధి ఇలాంటిదని. కానీ ఇక్కడ నా బుద్ధి ఏంటంటే, మీరు నన్ను ప్రేమించాలి, బాగానే ఉంది, నన్నే ప్రేమించాలి. ఇది శాడిజం. పొరపాటున మీరు నాతో కాకుండా ఎవరితోనైనా మాట్లాడారనుకోండి, నాకు ఇక్కడ మెంటల్ ఎక్కిపోతుంటుంది, బీపీ ఎక్కిపోతుంటుంది. అమ్మ, నేను కాకుండా ఆ మనిషితో మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. ఇదేంటిది? నువ్వు మాట్లాడితే నాతోనే మాట్లాడాలి, ఇష్టపడితే నన్నే ఇష్టపడాలి, ప్రేమిస్తే నన్నే ప్రేమించాలి, అభిమానిస్తే నన్నే అభిమానించాలి. నేను కాకుండా నువ్వు ఎవరితో మాట్లాడినా, ఎవరిని అభిమానించినా, ఎవరిని చూసినా తట్టుకోలేనమాట. ఈ ప్రేమ పేరేంటో చూద్దాం ఆన్ ద స్క్రీన్. ఏంటి ఆ ప్రేమ? అసూయతో నిండిన ప్రేమ. తట్టుకోలేము దీన్ని. జెలస్ లవ్, అబ్సెసివ్ లవ్, మేనియా అన్నాడు. మేనియా. ఇది హెల్దీ లవ్ ఏం కాదు, కష్టం. చివరికి ఎట్లా అవుతుందంటే, నువ్వు నన్ను ప్రేమించకపోయినా దండం స్వామి, నన్ను వదిలే. విషపూరితమైన ప్రేమ ఇది. చివరికి ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? జబ్బు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రోగం, జబ్బు, వ్యాధి. కొంతమందికి సంఘాల్లో కూడా ఉంటుంది ఇలాంటి వ్యాధి, తెలుసా మీకు? మీరేమి ఊహించుకుంటున్నారు? భార్యాభర్తల్లో లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు కదా, ప్రియులు ప్రేయసులు అనుకుంటున్నారు కదా. ఇబ్బే సంఘాలలో కూడా ఇలాంటి జబ్బు ఉంటుంది. ఈయన పాట పాడడానికి నాకే ఛాన్స్ ఇవ్వాలి, ఇంకెవ్వడికి ఇవ్వకూడదు. ఇచ్చాడంటే నేను శత్రువు అయిపోతాను. ఇప్పుడు ప్రార్థన చేయడానికి నాకే ఛాన్స్ ఇవ్వాలి, వాక్యం చెప్పడానికి నాకే ఛాన్స్ ఇవ్వాలి. ఈ లెక్కలు ఉంటాయి కొంతమందికి. నన్ను వాడుకోవాలంటే బాగానే ఉంది, నన్నే వాడుకోవాలి. వాక్యం చెప్పే అవకాశం నాకు కూడా ఇస్తే బాగుంటుంది, లేక నాకు వాక్యం చెప్పే అవకాశం ఇస్తే బాగుంటుంది అనుకోండి, తప్పేం లేదు. నాకే ఇవ్వాలి, నన్నే, నాకే, నేనే. ఇవి ఉంటాయి, చాలా డేంజరస్ వర్డ్స్ ఇవి చాలా డేంజరస్ వర్డ్స్ ఇవి. ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉంటారా? అమ్మో, వీళ్ళకేమి ఎక్కి ఉంటుంది? విషం, టాక్సిన్, టాక్సిక్ లవ్ ఇది, విషపూరితమైన లవ్ ఇది. అలాగనే కుటుంబం దగ్గరకు వస్తాను. కుటుంబంలో కూడా ఒక్కొక్కరితో బంధం ఉంటుంది. భర్తతో బంధం, తండ్రితో బంధం, తల్లితో బంధం, తోబుట్టులతో బంధం, బంధువులతో బంధం, భార్యతో బంధం. పెళ్ళైన తర్వాత నా భార్య నన్ను ఇష్టపడాలి అనుకోవడంలో తప్పులేదు, నన్నే ఇష్టపడాలి, అక్కడేదో ప్రమాదం ఉంది ఇప్పుడు. అలాగని వేరే వ్యక్తి గురించి మాట్లాడట్లా. వాళ్ళ అమ్మతో మాట్లాడకూడదు, వాళ్ళ నాన్నతో మాట్లాడకూడదు, వాళ్ళ తమ్ముళ్ళతో మాట్లాడకూడదు, చెల్లెలతో. ఇది టాక్సిక్ లవ్. ఇప్పుడు ఈయనకు భార్య అంటే ఇష్టం లేదంటే భార్య అంటే ఇష్టం ఉంది,
కానీ ఆ భార్య తల్లితో కూడా మాట్లాడకూడదు అంటే ఇది విషం. ఆ భార్య తండ్రితో మాట్లాడకూడదు అంటే ఇది పాయిజన్. ఆ భార్య బంధువులతో మాట్లాడకూడదు, లేకపోతే తోబుట్టులతో మాట్లాడకూడదు, ఇంకెవరితో మాట్లాడకూడదు, ఇది పాయిజన్. అలాగనే భర్త, నా భర్త నాతోనే మాట్లాడాలి, నా భర్త నాతోనే ఉండాలి, బాగానే ఉంది అంతవరకు కానీ ఇంకా నువ్వు ఎవరితో మాట్లాడు తట్టుకోలేని పరిస్థితి, అది పాయిజన్ అవుతుంది. టాక్సిక్ అంటారు దాన్ని, టాక్సిక్ లవ్. కొంతమంది తల్లులు ఉంటారు, కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొడుక్కు పెళ్లి చేస్తారు, కానీ భార్యతో ఫ్రీగా ఉంటే ఆమె తట్టుకోలేదు. ఇది టాక్సిక్ లవ్. ఎందుకు? అక్కడ భార్యే, ఇక్కడ తల్లే, భర్తే, ఇక్కడ తండ్రే. ఎవరి మీద ప్రేమలు వాళ్ళకు ఉంటాయి. అంటే ఇక్కడ ఏమవుతుందనంటే ఈ జెలసీ అనేది ఫామ్ అయిందనుకోండి, అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అందుకే చరిత్రలో ప్రాచీన కాలం నుంచి ఈ ప్రేమను, ఏ ప్రేమను, మేనియా, అసూయతో నిండిన ఈ ప్రేమ ఎప్పటికీ మంచిది కాదు, ఏ వ్యవస్థకు మంచిది కాదు. కుటుంబ వ్యవస్థకైనా, సంఘ వ్యవస్థకైనా, సామాజిక వ్యవస్థకైనా ఇది ఏమాత్రం మంచిది కాదని ప్రాచీన ప్రపంచం నుంచి చరిత్రలో పెద్దలు దీన్ని ఖండించుకుంటూనే వచ్చారు. వ్యవస్థకు చాలా ప్రమాదం ఇలాంటి ప్రేమలు, వ్యవస్థకు చాలా ప్రమాదం. ఏ ప్రేమ ఇది? మేనియా అనే ప్రేమ. ఈరోజు మనం కూడా పరిశీలించుకుందాం, వింటుండగా మనలో ఉన్న ప్రేమలు ఎలాంటి ప్రేమలో మనం నేర్చుకుంటూ లేదా ఆలోచిస్తూ ముందుకెళ్దాం. మరొక ప్రేమ గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ ప్రేమ ప్లీజ్ చూడండి. తనపై తనకు ప్రేమ, సెల్ఫ్ లవ్, ఫిల్లౌషా. ఇది మంచి ప్రేమనే. నన్ను నేను ప్రేమించుకోవాలి, అప్పుడు ఎదుటోని ఎలా ప్రేమించాలో నాకు తెలుస్తుంది. అందుకే నిన్ను వలే అన్నాడు చూడండి బైబిల్లో. ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించంటే ఫస్ట్ నిన్ను ప్రేమించుకోమని చెప్పాడు. నువ్వు ప్రేమించుకో. మనుషులు మీ ఎడల ఏమి చేయవాలని మీరు కోరుదురో అదే మీరు కూడా చేయుడి. అంటే మనపై మనకు ఒక ప్రేమ ఉందా లేదా అని అడుగుతున్నాను. ఉంది. సెల్ఫ్ లవ్. అది సెల్ఫిష్ లవ్ కాదు, సెల్ఫ్ లవ్. స్వార్థపూరితమైన ప్రేమ కాదు, ఇది మంచి ప్రేమే. ఇప్పుడు నాపై నాకు రెస్పెక్ట్ ఉండొద్దు, నన్ను నేను గౌరవించుకోవద్దు, నన్ను నేను ప్రేమించుకోవద్దు. నన్ను నేను ప్రేమించుకుంటేనే నాకు నేను ఏం చేసుకోవాలో నాకు తెలుస్తుంది, నా మంచి కోసం. అప్పుడు ఎదుటివాడిని ఎలా ప్రేమించాలో కూడా తెలుస్తుంది. ఎదుటోడు గాయపడ్డాడు అనుకోండి, గాయం అంటే ఏంటో నాకు కూడా తెలిస్తే ఎదుటోడు గాయాన్ని నేను అర్థం చేసుకోగలను. ఒక విషయంలో నేను బాధపడ్డాను అనుకోండి, ఎదుటివాడు అదే పరిస్థితిలో బాధపడుతుంటే నాకు తెలుసు కనుక అనుభవం, ఆ వ్యక్తి యొక్క బాధ నేను అర్థం చేసుకోగలను. అందుచేత మనల్ని మనం ప్రేమించుకోవడంలో తప్పులేదు, కానీ అందులో స్వార్థం ఇంక్లూడ్ అయితేనే కష్టం. సో లెట్ ఇట్ బి సెల్ఫ్ లవ్ బట్ నాట్ సెల్ఫిష్ లవ్. ఇది నెక్స్ట్ లవ్. ఓకే, వెరీ గుడ్. ఎన్ని అయిపోయినాయి ఇంతవరకు? వెరీ గుడ్. 7th one ఒకటి చూద్దాం ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కుటుంబ ప్రేమ లేదా దేశంపై ప్రేమ, జాతిపై ప్రేమ, వర్గంపై ప్రేమ, బృందంపై ప్రేమ, ఫ్యామిలీ లవ్, పేట్రియాటిక్ లవ్, గ్రూప్ లవ్, టీమ్ లవ్. దాని ఏమన్నా స్టోర్గే లేదా స్టోర్జ్ అని అన్నాడు. స్టోర్జ్ అని పిలుస్తారు, స్టోగ్ అని పిలుస్తారు, స్టోగే అని ఎక్కువగా పిలుస్తారు. స్టోగే సర్వసాధారణంగా దీన్ని ఫ్యామిలీ లవ్ అని ఎక్కువగా పిలుస్తారు. కానీ ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యామిలీ లవ్. ఫ్యామిలీ లవ్ ఎలా ఉంటుందనంటే, మా నాన్న తాగుబోతాడండి అని అంటారు జనరల్గా, కానీ మా నాన్న అంటే ఇష్టం అండి. ఆయన చేసేది తప్పు కానీ ఇష్టపడతాం. ఎందుకు? డాడ్ అంతే. అమ్మపై ప్రేమ, తోబుట్టులపై ప్రేమ, కుటుంబీకులపై ప్రేమ, ఇది ఒక స్పెషల్ లవ్. అలాగనే దేశంపై కూడా మనకు ఒక ప్రేమ ఉంటుంది. మనకు సమస్త దేశాలు ఒకటే అన్నా, ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఎవరు గెలవాలనుకుంటాం జనరల్గా చెప్పండి? అదొక స్పెషల్ లవ్ అనమాట మన దేశంపై.
నార్త్ ఇండియాకు సౌత్ ఇండియాకి ఏదైనా గేమ్స్ పడ్డాయనుకోండి, నార్త్ ఇండియా సౌత్ ఇండియాకి పడింది అనుకోండి, జనరల్గా మనకు ఎవరు గెలవాలని ఉంటుంది? జనరల్గా చెప్పండి, సౌత్ ఇండియా. ఎందుకంటే మనం సౌత్ ఇండియన్స్ కనుక. మన రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి ఏదైనా పడింది అనుకోండి, ఎవరు గెలవాలనుకుంటాం? మన రాష్ట్రం. అంతే. ఇది అన్యాయం అనకూడదు, అదంతే. వద్దన్న ఉంటుంది అది. అది ఈ కైండ్ ఆఫ్ లవ్నే స్టోగే లవ్ అని అంటారు. అంతెందుకు, ఇప్పుడు మనందరము, అందరిపై మనకు సమాన ప్రేమే ఉంది కదా జనరల్గా, మనందరం ఒకటే అని అంటాం కదా. ఇప్పుడు నేను గ్రూపులుగా డివైడ్ చేసి క్విజ్ పోటీ పెట్టాను అనుకోండి, ఎవరు గెలవాలనుకుంటారు? మీ గ్రూపే గెలవాలనుకుంటారు మీరు, అంతే. నా గ్రూపే గెలవాలి. సాంగ్స్ కాంపిటీషన్లో నా గ్రూపే గెలవాలి, క్విజ్ ప్రోగ్రాంలో నా గ్రూపే గెలవాలి. నా గ్రూప్ అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది చూడండి. ఇది ఏమీ అన్యాయం ఏం కాదు, అధర్మం అనకూడదు, మళ్ళీ కేసులు పెట్టకూడదు. వెళ్ళి నిన్ను వలే నీవు పొరుగు అని ప్రేమించమని బైబిల్లో చదివి తన గ్రూపే గెలవాలని కోరుకున్నాడు ఈ మనిషి అని చెప్పి కేసులు పెడితే ఎట్లా? ఈ డిఫరెంట్ లవ్ ఇది. ఈ కైండ్ ఆఫ్ లవ్నే స్టోగే లవ్ అని పిలుస్తారు. ఇది ఒక డిఫరెంట్ లవ్. విషయం ఏంటంటే, ఇంకొక అద్భుతమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమని ఆన్ ద స్క్రీన్ చూపించు. అగాపే ప్రేమ, దైవ ప్రేమ, సాటిలేని ప్రేమ, సమాన ప్రేమ, విశ్వ ప్రేమ. ఇంతకుముందు చెప్పినప్పుడు దాన్ని అత్యున్నతమైన ప్రేమ అని పిలిచాను. డివైన్ లవ్, మ్యాచ్లెస్ లవ్, ఈక్వల్ లవ్, యూనివర్సల్ లవ్, నోబుల్ లవ్. రైట్. ఇప్పుడు ఒక మాట చూసారా, రాసారా? అగాపే ప్రేమ. ఎవరి ప్రేమ అది? దేవునికున్న ప్రేమ అగాపే ప్రేమ. ఇంకొక వచనం చూద్దాం బైబిల్లో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 8వ వచనం జాగ్రత్తగా చూస్తే, 8వ వచనం చూస్తే దేవుడు ప్రేమాస్వరూపి అని కనబడుతోంది. దేవుడు ప్రేమాస్వరూపి. ఫుట్ నోట్లో కింద మూల భాషలో చూస్తే దేవుడు ప్రేమై ఉన్నాడు అని ఉంది. చూస్తున్నారు అందరూ? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ఇప్పుడు నేను జనరల్గా చెప్తున్నాను, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఏ ప్రేమై ఉన్నాడు? 8 రకాల ప్రేమలు చూపించాను ఇప్పుడు నేను గ్రీకులో చూపించాను కనుక సరిపోయింది. లేకపోతే యోనాతానులో ఉన్నది ప్రేమే, అంతేనా? అమ్నోనులో ఉన్నది ప్రేమే, పేతురుగారిలో ఉన్నది ప్రేమే, అబ్బో మనందరిలో ఉన్నది ప్రేమే, నా ఎడల మీకు, మీ ఎడల నాకు, దేశంపై మనకు. ఇన్ని ప్రేమలలో దేవుడు ఏ ప్రేమై ఉన్నాడు? అగాపే అని ఇప్పుడు చెప్తున్నారులేండి, మన తెలుగులో లేదు అగాపే అని. తెలుగులో అయితే దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. తెలుగులో అయితే యోనాతానులో ఏముంది? ప్రేమ ఉంది. తెలుగులో అయితే పేతురుగారు కేశవరావు పైన ఏముంది? ప్రేమ ఉంది. అందరికీ అన్ని చోట్ల ప్రేమ అనేది ఉంది. కానీ ఒక్కసారి మూల భాషలోకి వెళ్దాం, దేవుడు ఏమై ఉన్నాడో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అది చూడండి, కిందికి చూపించే బాక్స్ చూపించేసే. గాడ్ ఈజ్ లవ్. పైన చూడాలి గ్రీకులోని పదం. దేవుడు ఏమై ఉన్నాడు? అగాపే అయి ఉన్నాడు. ఫిలియాయి లేడు. దేవుడు ఏమై ఉన్నాడు? జాగ్రత్త చూపించది. అగాపే అయి ఉన్నాడు. ఇప్పుడు ఇన్ని రకాల ప్రేమలుండగా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో తెలుగులో దేవుడు ప్రేమై ఉన్నాడు అనుంది. కానీ ఆ ప్రేమను నేను ఎలా బయటికి తీసుకొని రావాలి? ఆ ప్రేమ నేను ఎలా చూడగలగాలి? ఆ ప్రేమలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని నేను ఎలా చూడగలగాలి, అర్థం చేసుకోగలగాలి? పేతురు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. థ్యాంక్ యూ ప్రభువా. నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ఎస్ ప్రభువా. అయిపోయింది, అంతే. ఆ డిఫరెన్స్ మనకు కనబడట్లా. ఇన్ని రకాల ప్రేమలలో ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు ఏ ప్రేమై ఉన్నాడు? ఆన్సర్ చెప్పండి అందరూ. దేవుడు అగాపే ప్రేమై ఉన్నాడు. ఆయనలో ఉన్నది అగాపే ప్రేమ మాత్రమే కాదు, అసలు ఆయనే ప్రేమై ఉన్నాడు అంటోంది బైబిల్. ఆయనే ప్రేమ. ఆయనలో ప్రేమ ఉండడం వేరు, ఆయనే ప్రేమై ఉండడం వేరు. ఇప్పుడు చెప్పండి, నేను ఈ 8 రకాల ప్రేమలను విడగొట్టి డివైడ్ చేసి
పలానా ప్రేమను పలానా పదం అంటారు, పలానా ప్రేమను పలానా పదం అంటారు, ప్రాచీన గ్రీకులు ఇలా పిలిచారు. ఇంత సమాచారం మీ ముందు పెట్టడం వలన ఇప్పుడు ఎందరి ప్రేమలు మనకు దేశంలో, ప్రపంచంలో కనపడుతున్న, సమాజంలో కనపడుతున్న, మన కుటుంబాల్లో కనపడుతున్న, సంఘాల్లో కనపడుతున్న దేవుని ప్రేమ అనేసరికి వెంటనే ఈ పదాన్ని బట్టి మనకు మైండ్లో ఇది అత్యున్నతమైన ప్రేమ అన్న పాయింట్ మనకు తిరుగుతుందా తిరగదా అని అడుగుతున్నాను. రిజిస్టర్ అవుతుందా లేదా అని అడుగుతున్నాను. అంటే బైబిల్ నేర్చుకునేటప్పుడు కొన్ని సందర్భాలలో మూల భాషలోనికి తొంగి చూస్తే ఎక్కువ క్లారిటీ మనకు వస్తుంది అన్న పాయింట్ మీకు క్లియర్ అయిందా లేదా అని అడుగుతున్నాను. ఆ పాయింట్కి సంబంధించిన క్లారిటీ మీకు వచ్చిందా లేదా అని అడుగుతున్నాను నేను. ఉందా? రైట్. ఇప్పుడు మీరు అడగొచ్చు, అర్జెంటుకి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి గ్రీకు నేర్చుకోవడానికి, అర్జెంటుకి ఇక్కడ హీబ్రూ భాష నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలని మీరు అడగొచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా. మనకు వాక్యం బోధించేవారు అవసరాన్ని బట్టి తెలుగులో వాక్యం చెబుతున్నా, తెలుగు బైబిలే వాడుతున్నా, అవసరాన్ని బట్టి మూల భాషలోనికి వెళ్ళి ఏదైనా చూపిస్తే ఇది అవసరం ఉందనే సంఘానికి అనిపించాలా, అవసరం లేదనిపించాలా? అవసరం ఉందనే అనిపించాలి. కొన్ని సందర్భాల్లో మూల భాషలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ప్రాచీన భాషనే కాదు, తెలుగులో లేని క్లారిటీ, ఇంగ్లీష్లో లేని క్లారిటీ కొన్ని సందర్భాలలో మూల భాషకి వెళ్ళిపోతే వస్తుంది. ది బెస్ట్ ఎగ్జాంపులే లవ్. తెలుగులో అన్నిటికీ ప్రేమనే ఉంది, ఇంగ్లీష్లో అన్నిటికీ లవ్ అనే ఉంది. కానీ దేవుని ప్రేమ వేరు అని మనం చూడడానికి, అని మనం ఆలోచించడానికి, అని మనం నేర్చుకోవడానికి మనకు సోర్స్ లాంగ్వేజ్ యొక్క నెసెసిటీ కనబడింది. సోర్స్ లాంగ్వేజ్నే తెలుగులో ఏమంటున్నాం? మూల భాష. ఒరిజినల్ లాంగ్వేజ్ యొక్క అవసరత కనబడుతోంది, అది మూల భాష. ఈ మధ్యకాలంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని చెప్పడానికి కొన్ని నెలలుగా మనము చాలా గట్టిగా అనేకమైన కోణాలు చెప్పే క్రమంలో అవసరాన్ని బట్టి నేను మూల భాషల ప్రస్తావన తీసుకొని వచ్చాను. మనకు తెలుగు బైబిల్ ఉండగా మూల భాష ఎందుకు అంటే, తెలుగు బైబిల్ అసంపూర్ణమైనదా, తెలుగు బైబిల్ మనకు అవసరం లేదా అని నాకేదో కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తుంటే, అలాంటి వాళ్ళ కొరకు, అలాంటి వాళ్ళ మాటలకు ఎవరైనా ప్రభావితం అవుతుంటే, ఈ మెసేజ్ జస్ట్ శాంపుల్ మాత్రమే అని చెప్తున్నాను మీకు, ఎవిడెన్స్ల కోసం. శాంపుల్ మాత్రమే. రీసెర్చ్ అంటే ఏంటి? పరిశోధన అంటే ఏంటి? వాక్యాన్ని పరిశోధించమన్నాడా వద్దన్నాడా బైబిల్లో? లేఖనములు యందు మీకు నిత్య జీవం ఉన్నది కనుక లేఖనాలను ఏం చేయాలి? పరిశోధించాలి. ఆ రీసెర్చ్లో ఒక భాగం భాషా భాగం, లింగ్విస్టిక్స్. మేమంత డీప్గా స్టడీ చేయలేమండి అని ఎవరైనా అంటే, తెలిసిన వాళ్ళు చెప్పేటప్పుడు ఒక చెవిని ఇవ్వాలి, తెలిసిన వాళ్ళు చెప్పేటప్పుడు ఒక ఆలోచన చేయాలి. అవును కదా, వాళ్ళు ఎవిడెన్స్లతో సహా మాట్లాడేటప్పుడు, ఎవిడెన్స్లతో సహా మీకు చూపించేటప్పుడు నిజమే కదా అని ఆలోచించాలే కానీ మొండిగా తొండిగా ఆడకూడదు. ఇప్పుడు మనకు చదవడం రావట్లేదు, ఫైన్. ఇప్పుడు ఎవరు కూడా ఇక్కడ పండితులని చెప్పట్లా, ఇక్కడ ఎవరు కూడా పండితులని చెప్పట్లేదు. అవసరమైనంత వరకు మనం వెళ్ళగలిగినంత వరకు వెళ్ళి ఒక విషయాన్ని మనము క్లియర్గా తీసుకొని వచ్చి మనం ముందు పరిచేటప్పుడు ఆలోచించొద్దు. మూల భాషల అవసరతే లేదు అని ఎవరైనా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తే అనవసరమైన సెంటిమెంటల్ డైలాగులు కొట్టకూడదు. అంటే తెలుగు బైబిల్ తప్ప, తెలుగు సంపూర్ణంగా లేదా, ఇవన్నీ వద్దు. నో సెంటిమెంట్స్ హియర్. సెంటిమెంట్లతో వర్కౌట్ అవ్వదు. 100 ప్రశ్నలు వస్తాయి. మీరు ఆ యొక్క ప్రశ్నలతో కూర్చుంటే ఇక్కడ 100 ప్రశ్నలు వస్తాయి. అక్కడ అద్వితీయ కుమారుడు అన్నది, ఇక్కడ ఉన్న అద్వితీయ దేవుడు ఉంది. ఏది తీసుకోవాలో చెప్పు మరి, ఏది తీసుకోవాలి? నువ్వు నన్ను ప్రేమించున్నావని ఆయన అడిగాడు, నేను నిన్ను ప్రేమించున్నానని మళ్ళీ ఈయన చెప్పాడు. మళ్ళీ ఇంకేంటి అక్కడ? అక్కడ ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. ఆ క్లారిటీ మనకి ఇక్కడ దొరకట్లేదు. అసలు యూట్యూబ్లో చూడండి, నీవు నన్ను ప్రేమించుచున్నావా అనే ఒక పాఠమే మనము ప్రత్యేక సందేశంగా మాట్లాడుకున్నాం. అందుచేత మనం చదవాలి, నేర్చుకోవాలి, అవసరాన్ని బట్టి పక్క భాషలో కూడా క్లారిటీ కోసం వెళ్ళాలి. అంతేనా? ఇది నేను మీరు చెప్పే మాట కాదు, బైబిల్లోనే మనకి క్లూజ్ ఇచ్చాడు. కింద కొన్ని ప్రాచీన ప్రతులలో ఇలా ఉంది చూడు, మూల భాషలలో ఇలా ఉంది చూడు. ఇది మొదటి భాగమేగా.
రెండో భాగంలో ఇంకా చూపిస్తాను మీకు. రెండో భాగంలో ఎన్నో ఎవిడెన్స్లు చూపిస్తాను, చూద్దురు కానీ. ఇది జనరల్గా ఎవరికైనా అర్థమైపోలేదు, ఎవరికైనా అర్థమైపోయింది కదా సింపుల్గా. ఓహో, మనకు భాషా పరిమితులు ఉన్నాయి. ఒక మాట చెప్తాను, చెప్పండి. భాషల్లో పరిమితులు ఉంటాయి. ఎందుకు మూల భాష అని అంటున్నానంటే, మనకున్న భాషలలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేది. CAR, పలకండి దాన్ని. కార్. తెలుగులో రాయండి అంటే రాస్తారా, రాయలేరా? కాకు దీర్ఘం ఇస్తే కా, పక్కన కార్, రాస్తారు కదా. ఇప్పుడు ఇంకొక పదం చెప్తాను, తెలుగులో రాయండి. CAR, కార్ రాశారు. CAT, పలకండి. CAT, క్యాట్. తెలుగులో రాయండి. తెలుగులో రాసి చూపించండి నాకు, రాయండి ఎవరైనా. కార్ రాయగలరేమో కానీ క్యాట్ రాయలేరు. ఎందుకు? ఆ అనే అచ్చు శబ్దం తెలుగులో ఉంది, ఆ అనే అచ్చు శబ్దం తెలుగులో లేదు. అవును, 16 అచ్చు అక్షరాలలో 12 ప్యూర్ అచ్చు శబ్దాలు. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రూరు కాదు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అమ్మహ కాదు. వీటిని సంపూర్ణ అచ్చు శబ్దాలు అని అంటారు. మనకు సంపూర్ణ అచ్చు శబ్దాలు 12 ఉన్నాయి తెలుగులో. ఆ 12లో ఆ లేదు. మీరు రాస్తే CATని కాట్ అనైనా రాయాలి, లేదా యావత్తు పెట్టి క్యాట్ అనైనా రాలేదు. అది కాటు కాదు, క్యాటు కాదు, క్యాట్. విషయం ఏంటంటే, తెలుగులో లేని ఈ అచ్చు శబ్దం ఇంగ్లీష్లో ఉంది. ఇది తెలుగుకున్న లిమిటేషన్. ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉంటాయి. ఆ 26 అక్షరాలు 44 శబ్దాలు చేస్తాయి. 26 అక్షరాలు 44 శబ్దాలు చేస్తాయి. అందుకే ఏ అనే ఒక అక్షరమే ఒక్కొక్క పదములో ఒక్కొక్క శబ్దంతో వస్తుంటుంది. ఒక్కొక్క పదములో ఒక్కొక్క శబ్దం. CARలో ఏనే ఉంది, కార్ అది. CATలో ఏనే ఉంది, క్యాట్ అది. ABOUT, పలకండి. ABOUT, అబౌట్. అబౌట్ కాదు, అబౌట్ అంతే. ARE, ఆర్. ఒక దాంట్లో ఆ అవుతుంది, ఒక దాంట్లో ఆ అవుతుంది, ఒక దాంట్లో ఆ అవుతుంది, ఇంకొక దాంట్లో TAKE, చెప్పండి. ఏ అవుతుంది ఇక్కడ, టేక్. ఇంగ్లీష్ క్లాస్ కాదు ఇది. భాషలలో పరిమితులుంటాయి, మనం ఆలోచించాలి. బైబిల్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కూడా ఆ లిమిటేషన్స్లో ఉండి ట్రాన్స్లేట్ చేశారు. అలాంటప్పుడు అందుకే ఆ లిమిటేషన్స్ ఉన్నాయి కనుకనే కింద హింట్ ఇచ్చాడు. ఆ లిమిటేషన్స్ ఉన్నాయి కనుకనే కొన్ని సందర్భాల్లో కింద హింట్ ఇచ్చి, అది కూడా ఒకటి ఉంది మూల భాష, దాన్ని ఒకసారి మీరు అవగాహన మనసులో పెట్టుకొని జాగ్రత్త పడాలనే క్లూ ఇచ్చాడు. ఇక్కడ సెంటిమెంట్లు రైజ్ చేస్తే ఎలా? నా పాయింట్ ఎంతమందికి అర్థమైందో చెప్పండి. అవసరాన్ని బట్టి మూల భాషలోనికి తొంగి చూడడం తప్ప అంటున్నాను. కాదు. ఎందుకు కాదు? బైబిలే చెప్పింది మూల భాషలో చూడమని. బైబిలే చెప్పింది. అలా చూస్తేనే మనకు మోర్ క్లారిటీ వస్తుంది. అలా ఒక్క భాషకే పరిమితం అవ్వకుండా మరికొన్ని భాషలలో కూడా పరిశోధించి అవసరమైతే మూల భాషలో కూడా పరిశోధించి మనకు వాక్యాన్ని నేర్పించేవారు మనకు దగ్గరగా అందుబాటులో ఉండడం మనకు సంతోషకరంగా ఉండాలే కానీ బాధపడితేలా. అర్థమైన వాళ్ళు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనం ఎదగాలనే ఈ లోకానికి వచ్చింది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా మన బతుకులు ఉండకూడదనే ఈ లోకానికి వచ్చాడు. ఎదగమని చెప్పాడు. పరలోక రాజ్యమును దేనితో పోల్చుదనని ఎన్నో ఉపమానాలు చెప్పాడు. అన్నీ చెప్పిన తర్వాత చివరిని ఏం చెప్పాడు ఆయన? మీరు వీటిని గ్రహించారా అని అడుగుతుంటాడు. గ్రహించాలి. మీరు అపార్థం చేసుకోకపోతే ఒక వచనాన్ని చూపిస్తాను. అపార్థం చేసుకోకపోతే ఒక వచనాన్ని చూపిస్తాను. పేతురుగారి రెండవ పత్రిక 3వ అధ్యాయం. పేతురుగారి 2వ పత్రిక 3వ అధ్యాయం
15-16 వచనములు చూద్దాం ఒకసారి, 15 and 16. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున, ఎంత బాగుందన్నమాట, తనకనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. జ్ఞానపు లెవెల్ గురించి మాట్లాడుతున్నాడు. పౌలు గారికి విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడని పేతురు గారు చెప్తున్నారు అక్కడ. 16, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఎందుకు? హై స్టాండర్డ్లో ఉన్నాయి అవి, కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. కింద ఫుట్నోట్లో వక్రముగా త్రిప్పుదురు. అంటే కొన్ని సంగతులు చదువు సరిగా లేకపోతే అర్థం అవ్వడం కష్టమని అక్కడే ఉందా లేదా? విద్యావిహీనులని పదం నేను వాడానా, పేతురు గారు వాడారా? చెప్పండి. అంటే మనం ఒక పాయింట్ మనకు మైండ్లో ఉండాలి. ఓహో, కొన్ని విషయాలు అర్థం కావాలంటే కొంచెం చదువు కూడా ఎక్కువ ఉండాలి. చదువు లేకపోవడం దాని గురించి మనం తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు కాదు, కానీ మన యొక్క లిమిటేషన్స్ ఏంటో మనకు అర్థం కావద్దు. మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకా బాగా చదువుతారు బైబిల్. నేను చెప్పేది అదే, మీకంటే నాకంటే బాగా బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు. కారణం, వాళ్ళు అంతగా ఎందుకు చదవగలుగుతున్నారు, నేనెందుకు అంతలా చదవలేకపోతున్నానంటే కొన్ని సందర్భాలలో వాళ్ళకున్న చదువు కూడా అంతగా ఉపయోగపడుతోంది. మన పిల్లల్ని బడికి పంపించేటప్పుడు ఆ మాట చెప్పాలి, ఈ మాట చూపించి ఆ మాట చెప్పాలి. మన పిల్లల్ని బడికి పంపించడం ఏం చెప్పాలి? ఒరే నాయన బాగా చదువుకో, మా అమ్మ నువ్వు బాగా చదువుకో, తల్లి నాన్న నువ్వు బాగా చదువుకో అని చెప్పాలి. ఎందుకు? నువ్వు బాగా చదువుకుంటే నాకంటే బైబిల్ నీకు ఎక్కువ అర్థమవుతుంది. మన పిల్లలకు మనం చెప్పాలి, నువ్వు బాగా చదువుకుంటే నాకంటే బైబిల్ నువ్వు ఎక్కువగా గొప్పగా చెబుతావు, నాకంటే గొప్ప సేవకుడు అవుతావు. ప్రోత్సహించొద్దు. చదువులేని కొంతమంది తల్లులు, చదువులేని కొంతమంది తండ్రులు చదువుకుంటున్న వాళ్ళ పిల్లల్ని పిలిచి ఇదేంటో చదువు అమ్మా, ఇదేంటో చదువు నాయన, ఇదేంటో చెప్పు అని అడుగుతుంటారు. అదే చెప్పాలి, చూసావా నీకు అర్థమైంది నాకు అర్థం కాలేదు. ఎందుకు? నీకున్నదేంటి నాకు లేనిదేంటి? నీకు చదువు ఉంది కనుక నీకు అది అర్థమైంది, చదువు లేదు కనుక అర్థం కాలేదు. అందుకే మనకు వాక్యం అర్థం కావాలంటే చదువు కూడా ఉండాలి నాయన అని పిల్లలకు మనం చెప్పొచ్చు. మళ్ళీ ఆ ఫార్ములా ఇప్పుడు మనకు అప్లై అవ్వదు. కొన్ని విషయాలు నాకు ఎందుకు అర్థం కావట్లేదంటే నా లిమిటేషన్స్ అక్కడ వరకే ఉన్నాయి. కానీ నేను దేవునికి స్తోత్రం చెబుతున్నాను, నాకంటే ఎక్కువగా చదివి కొందరు ఈ విషయాలని నాకు నేర్పించేటప్పుడు నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అని అనుకుంటే మంచివాడు అవుతాడు, మంచి విద్యార్థి అవుతాడు. ఇప్పుడు అవసరమా తెలుగు? తెలుగు మనకు సరిపోదా? ఆ భాషలో అవసరమా? ఇవన్నీ అజ్ఞానమైన మాటలు కాదు, అవివేకమైన మాటలు కాదు, బుద్ధిహీనమైన మాటలు కాదు. అవసరమా చెప్పండి? మన కొన్ని విషయాలు అర్థం కావడానికి విద్య కూడా అవసరమా కాదా? వాట్ డు యు సే? అవసరమే. లేదంటే అపార్థం చేసేసుకుంటాం. నష్టం ఏంటంటే అక్కడ లేఖనాలను ఏం చేస్తాం మనం? అపార్థము చేసుకుంటాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాట ఎంత భయంకరంగా అపార్థం చేసుకున్నారు. ఎంత భయంకరం అంటే అబ్బో, అక్కడేమో థియోస్ అనుంది, ఇక్కడేమో థియోన్ అనుంది కనుక థియోస్ యెహోవా దేవుడు కాదు, థియోనే యెహోవా దేవుడు అని విచిత్రంగా దాని గురించి నేను చెప్పాను కదా. థియోస్ అంటే ఏంటి, థియోన్ అంటే ఏంటి అని చెప్పాను. అది వినగానే ఇంక అప్పటి నుంచి నేను చెప్తున్నాను, అప్పటి నుంచి పల్లవి లేదు, చరణం లేదు, ఆ పాట ఎగిరిపోయింది. అప్పటికైనా అర్థం కావాలి, ఓహో మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అలాగే మనం కూడా భవిష్యత్తులో మనకు తెలియని విషయాలు ఒకరు ఆలోచించి పరిశీలించి పరిశోధించి చెప్పేటప్పుడు సాత్వికమైన మనసుతో దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ తీసుకొని వస్తే నష్టపోయేది వాళ్ళే. ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ అంటే అహం అడ్డొచ్చి ఇప్పుడు నేను ఒప్పుకుంటే తక్కువైపోతానేమో. ఈరోజు సమాజంలో యేసు ప్రభు దేవుడు కాదనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, క్రైస్తవులుగా పిలువబడుతూ. నిత్యుడు కాదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరు ఆలోచించాలి. అందరికి ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ అడ్డొస్తేలా? ఆలోచించాలి. ఇలాంటివెన్నో మనం నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి
కొన్ని సందర్భాలలో సోర్స్ లాంగ్వేజ్ లేదా ఒరిజినల్ లాంగ్వేజ్ లేదా మూల భాష ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే ప్రయత్నం చేయండి, అంతే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొద్దిసేపట్లో మనం ప్రభు బల్ల మీద నుంచి రాబోతున్నటువంటి రొట్టెలోను ద్రాక్షారసంలోను మనము చేయి వేయబోతున్నాం. వేసే ముందుగా మనలోని మొండితనం, మనలోని ఒకవేళ ఉంటే ఈగోయిజం, అహంకారం ఇలాంటివి ఏమైనా ఉంటే వాటన్నిటికీ స్వస్తి చెప్పి, ప్రభువా నేను బతికున్నప్పుడే నాకు తెలియని విషయాలు ఎన్నో నేర్పిస్తున్నావు నాయన, అందును బట్టి నీకు స్తోత్రం. నాలో మార్పు రావడానికే నీ ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపావు. నా పాపాల కోసం, నా అతిక్రమాల కోసం, నా దోషాల కొరకు ఆయనను బలి చేశావు. అందును బట్టి నీకు తండ్రి స్తోత్రం అని చెబుదాం. మన హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు ఆ బలియాగమును బట్టి మనం చెల్లిద్దాం. ఇటు రీతిగా మనల్ని మనం పరిశీలించుకుంటూ, మనల్ని మనం సరి చేసుకుంటూ, మనం ఆత్మీయంగా ఎదగడానికి మనం అడుగులు ముందుకు వేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ప్రభు బలలోనికి ప్రవేశిద్దాం. ఈరోజు మనం విన్నటువంటి అంశం, బైబిల్ పాఠకులకు మూల భాష అవసరత ఉన్నదా? మొదటి భాగం, రెండవ భాగం వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి వేళ మీరు మాకు ఇచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీ వాక్యాన్ని మా చేతికిచ్చి పరిశీలించమని చెప్పారు, పరిశోధించమని చెప్పారు, నేర్చుకోమని చెప్పారు. మా భాషలో బైబిల్ కనబడుతున్న అవసరాన్ని బట్టి మూల భాషలను కూడా పరిశీలించాలని ఇదే గ్రంథంలో మీ దాసుల ద్వారా మీరు రాయించారు, తర్జుమా చేయించారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇటు రీతిగా నేర్చుకునేటువంటి అవకాశమును మాకు అనుగ్రహిస్తున్నందుకు మీరు మహిమపరుస్తూ, ఇంకను ఎన్నో సంగతులు నేర్చుకున్నట్టు మమ్మల్ని సిద్ధపరచమని మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములోనే ఈ కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.